దాకా జరిగిన పర్ఫార్మెన్సెస్ ఒక లెక్క అయితే ఇప్పుడు జరగబోతున్న పర్ఫార్మెన్స్ తర్వాత ప్రిన్సీలో ఉన్న దయ్యం పారిపోవడం పక్కా. ఎందుకంటే ఇప్పుడు పర్ఫార్మ్ చేయడానికి వచ్చేస్తున్నారు మన ఆదర్శ్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ హిమ్. శ్రీదేవి డ్రామా కంపెనీకి విచ్చేసిన వారందరికీ ధన్యవాదములు. తాత వస్తున్నాడు, పారిపో, లేకపోతే వాళ్ళందరితో పాటు నిన్ను కూడా చంపేస్తాడు. నేను చచ్చిన తర్వాత కూడా భూత పిశాచాలపై రాజ్యం చేస్తున్న ప్రేతాత్మని నన్ను ఎవరు ఎలా చంపుతాడు నేను చూస్తాను. తాతంట మనల్ని చంపేస్తాడంట. వాడు మనల్ని చంపడం కాదు, మేమే ఇక్కడికి వాడిని చంపడానికి వచ్చాము. ఎక్కడున్నావు తాత? బయటికి రా, చూసుకుందాం. మీ బాధ పొట్టులో చేయి పెడితే కుట్టడానికి నేను చీమనా? రాక్షసుడి తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. చంపేశాడు బాబోయ్.
మన డార్లింగ్ని ఇలా కొత్తగా చూసి చాలా రోజులైంది కదూ. ఈ పండగకు వచ్చేస్తున్నాడు. ఇక థియేటర్ల ముందు రచ్చ రచ్చే. ఇది కదా అసలైన రాజా సాబ్ పర్ఫార్మెన్స్. మరి ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన జైలాన్ మాస్టర్, ప్లీజ్ కమ్ ఓవర్ అలాంగ్ విత్ ది టీమ్. ఇంద్రజ గారు, బా అసలు మీ గుండె అసలు ఎంత స్ట్రాంగ్ అంటే 3 దయాలు మీ చుట్టూ తిరిగినా నో భయం. Xylon Master, such a terrific, horrifying performance. Excellent. You have created a storm on the stage. అట్లా దుమ్ము దులిపారని నేను చెప్తారు కదా, దుమ్ము దులపలేదు, మీరు లేపారు మీరు పైకి. సూపర్ అండి. డాన్సర్స్ మీరందరూ కూడా ద వే యూ డ్రెస్డ్ అప్ అండ్ గాట్ డ్రెస్డ్ అప్ అండ్ మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళకి ఒక బిగ్ సల్యూట్. చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళందరినీ రెడీ చేశారు. ద వే యూ స్టేజ్ కి ఒక సినారియో ఒకటి క్రియేట్ చేశారు చూడండి, ఆ మూడ్ ని మీరు క్రియేట్ చేయడం అండ్ మీరు వాడిన ప్రాపర్టీస్ కానివ్వండి, అన్ని మొత్తం ఒక భారీ బడ్జెట్ ఫిల్మ్ లో ఏదైతే ఉంటుందో Xylon Master you have created on stage. And Adarsh, superb attitude carry చేశారు ఆదర్శ్. More than performance, the way you carried yourself, the expressions, the eye contact, my God, amazing. Really, lots of love, super fantastic. అదిరిపోయింది. ఈ పర్ఫార్మెన్స్ ని అసలు మేకప్ తో హైలైట్ చేసిన మన సుధీర్ బ్రదర్ కి నాకు మేకప్ అసిస్టెంట్ గా కూడా చేస్తాడు రాజు. ఆ రాజు చీఫ్ గా చేస్తున్నటువంటి అతని ఆధ్వర్యంలో మన కుమారు ప్రమీల మేకప్ టీమ్ రండి. మరి పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? పర్ఫార్మెన్స్ చెప్పడానికి, ఇప్పుడు సినిమాలో ఈ ఎపిసోడ్ కోసం ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎంత అయితే వెయిట్ చేస్తారో, ఈ షోలో ఈ ఎపిసోడ్ కోసం శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యాన్స్ అంతగా ఎదురు చూస్తారు. అదైతే షో. ఆదర్శ్ బ్రదర్ లో నాకు నచ్చేది ఏంటంటే ఎలాంటి పర్ఫార్మెన్స్ అయినా 100% ఎఫర్ట్స్ పెడతాడు. దాని వల్ల అతనికే కాదు టీం మొత్తానికి ఒక పేరు వస్తుంది అనమాట. అదైతే షూర్. అతను పెట్టే ఎఫర్ట్స్ వల్లే ఇప్పుడు కొరియోగ్రాఫర్ జైలానికి పేరు వస్తుంది, ఇప్పుడు చేసిన టీమ్ కి పేరు వస్తుంది, మేకప్ వేసిన వీళ్ళకి కూడా పేరు వస్తుంది బికాస్ ఆఫ్ ఆదర్శ్ బ్రదర్ ఎఫర్ట్స్. మరి ఫైనల్ గా ఆదర్శ్ బ్రదర్ మాట్లాడాలి క్విక్లీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను నమ్మి ప్రతిసారి సాంగ్ ఇస్తూ ఉంటారు, అలాగే ఈసారి కూడా ఇచ్చి నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. మీరు లేకపోతే, మాస్టర్ లేకపోతే ఈ రోజు ఇంత సక్సెస్ అయ్యేదే కాదు. Thank you so much Adarsh, and thank you so much to the entire team for this excellent horrific performance. Thank you.